బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా బీజేపీ, కాంగ్రెస్ విడతల వారీగా ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్ధం కొనసాగుతుంది. అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్లను ఆకర్షించేలా ఓ పార్టీ వీడియోలు పెడుతుంటే దానిని విమర్శిస్తూ ప్రత్యర్థి పార్టీ మరో వీడియోను పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా పార్టీలు వదులుకోవడం లేదు. అందంగా అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను ఆప్ తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ బీజేపీ ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని ఎత్తి చూపింది. దీనికి దీటుగా స్పందించిన బీజేపీ త్వరలోనే ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, దీంతో ఢిల్లీ ప్రజలకు వచ్చిన ఆపద తొలగిపోతుందని సూచిస్తున్న పోస్టును షేర్ చేసింది. ఢిల్లీలోనే మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2015 నుంచి 2 సార్లు గెలుపొందిన ఆప్ ముచ్చటగా 3వసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీలోనూ ఎలాగైనా పాగా వేయాలని ఆశిస్తోంది. మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా బరిలోకి దిగుతున్నాయి.